రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. శుభ్రంగా మంచిగా ఉన్న మనిషి కూడా చక్కటి భార్య మీద చిరాకు పడతాడు. ముద్దొచ్చి పిల్లల మీద చెయ్యెత్తుతాడు. ఇంచేత అదే మనం గుర్తించవలసిన పరిస్థితి. ఏమంటే ఫైనాన్షియల్ లోపం, ఆర్థిక లోపం, డబ్బులు జేబులు లేకపోవడం. అది తెలుసుకోవాలి. భార్య కానీ పిల్లలు కానీ మనం ఏం చేయలేదు. మన జేబులో డబ్బులు లేకపోవడమే మన మానసిక స్థితి బాగుండకపోవడం. ఇది రవికుమార్ జీవన వేదం. అంతేకాని మరొకటి కాదు. భార్య పాతదే, పిల్లలు పాతవాళ్లే, కానీ చిరాకు ఎందుకు వచ్చింది? కోపం ఎందుకు వచ్చింది? జేబులో డబ్బులు లేవు. అదే జేబుల్లో డబ్బులు ఉన్నప్పుడు పకోడీ పొట్లాలు వస్తాయి ఇంటికి. అదే అర్థం చేసుకోండి. సరే, భార్యాభర్తలు కొత్తగా పెళ్ళి చిరాకులు పడుతున్నారు అంటే బాగా అర్థం చేసుకోవాలి. భార్యకి మానసికంగా బాగుండలేదు అంటే అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు ఉమ్మడి కుటుంబంలో పడి ఉన్నావు అంటే భార్యతో ఏకాంతంగా మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. నలుగురు పక్కన వచ్చి కూర్చుంటారు, టీవీ చూసి అందరూ చూస్తూ ఉంటారు. ఇది కొంత మనకి కష్ట పరిస్థితి. అంచేత పెళ్ళైన కొత్తగా ఉన్న కుర్రవాడు ఆలోచించుకోవాలి. అంచేత ఏం చేయాలంటే కొంచెం సపరేట్గా ఒక ఇల్లు తీసుకుంటూ ఉంటే అది తన సంసారానికి, తన మానసిక పరిస్థితికి చాలా బాగుంటుంది. ఈ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. ఇదే రవికుమార్ జీవన వేదం.